ప్రతిపక్షంపై అధికార పక్షం దూకుడు పెంచుతోంది. లోకల్ బాడీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టే క్రమంలో భాగంగానే అధికార పార్టీ దూకుడు పెరిగిందంటున్నారు. ఈ తరుణంలోనే ప్రతిపక్ష పార్టీకి చెందిన ముగ్గురు నేతలకు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైంది. ఆ ముగ్గురు నేతలే టార్గెట్ గా కీలక అడుగు పడిందనే చర్చ నడుస్తోంది. అంతేకాదు, ఏ క్షణమైనా ఆ ముగ్గురిని కటకటాల వెనక్కు పంపటం ఖాయమన్న వాదన సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇంతకీ ఎవరా ముగ్గురు నేతలు? అసలు వారిని అధికార పార్టీ ఎందుకు టార్గెట్ చేసింది? ఏంటా కథ? కాళేశ్వరం విచారణ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ కమిషన్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ తుది దశకు చేరుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం కమిషన్ గడువును 2025 జూలై 31 వరకు పొడిగించింది. నివేదిక సమర్పణ కోసం కాళేశ్వరం కమిషన్ సన్నాహాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు రావడంతో జస్టిస్ సిపి ఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. ఈ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు, డిజైన్, నాణ్యత, ఆర్థిక, విధానపర అంశాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో మాజీ సీఎం, మాజీ మంత్రులకు నోటీసులు ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రతిపక్ష నేతలపై రేవంత్ రెడ్డి సర్కారు దూకుడు పెంచింది. కేసీఆర్, హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ టార్గెట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వానికి వీరి మీద ఒక కీలక ఆధారం లభించినట్టు చెబుతున్నారు. దాన్ని ఉపయోగించి వారిని విచారణకు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చంద్రఘోష్ కమిషన్ ఈ ముగ్గురు నేతలను విచారించనుంది. ఈ కమిషన్ విచారణకు హాజరు కావాలంటూ విడివిడిగా నోటీసులు పంపించారు. అసలు ఇంత త్వరగా హడావిడిగా నోటీసులు ఎందుకు ఇచ్చారు అన్న విషయంలోనే రాజకీయ ఉత్కంఠ మొదలైంది. అసలు ఈ ముగ్గురిని విచారించడానికి ఏం ఆధారాలు దొరికాయి? ఎందుకు ఒక్కసారిగా విచారణ వేగవంతం చేశారు అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. మొత్తానికి ఈ ముగ్గురు నేతలపై విచారణ మొదలైతే ముఖ్యంగా బీఆర్ఎస్కి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. బీజేపీ ఎంపీ ఈటెల కూడా ఇరుకున పడే పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది మార్చిలో జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ను నియమించింది. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్కు ప్రభుత్వం గడువు విధించింది. కానీ నేటికీ విచారణ పూర్తి కాకపోవడంతో ఇప్పటి వరకు 5 సార్లు గడువు పెంచింది. విచారణలో భాగంగా కమిషన్ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులందరినీ పిలిచి బహిరంగ విచారణ చేసింది. అలాగే ప్రజల నుంచి కూడా సమాచారం సేకరించింది. చివరకు ఐఏఎస్లను సైతం బహిరంగ విచారణ చేసింది. ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఎస్ఏ, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విచారణ జరిపిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సైతం నివేదికలు ఇచ్చాయి. వీటన్నిటి ఆధారంగా జస్టిస్ చంద్రఘోష్ నివేదికను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండటంతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఇంతలో ఆల్ ఆఫ్ సడన్ గా ప్రభుత్వం మరో 2 నెలలు గడువు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ గడువు పెంచడంపై తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. మొదట కమిషన్ విచారణలో ఐఏఎస్లు, ఇంజనీర్లు తమ తప్పేమీ లేదని, అంతా అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే చేశామని చెప్పారు. దీంతో కమిషన్ కూడా పొలిటికల్ లీడర్లను విచారించాలనే ఆలోచన చేసింది. కానీ మొదట లీగల్ సమస్యలు ఉండవచ్చనే కారణంతో ఆ ఆలోచన నుంచి కాస్త వెనకడుగు వేసింది. ఆ తర్వాత ఇటీవల ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, ఐఏఎస్ల నివేదికలు చూస్తే నాటి ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం స్పష్టంగా కనిపించిందట. దాంతో కమిషన్ ఆలోచన మార్చుకుంది. ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, ఈటెలను విచారణకు పిలుస్తూ నిర్ణయం తీసుకుంది.
కమిషన్ నోటీసులు పంపింది, కానీ వారు హాజరవుతారా లేదా అన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఒకవేళ విచారణకు వస్తే రాజకీయాలు మళ్లీ హీటెక్కుతాయి. మీడియా, ప్రజలు అందరూ దానిపైనే దృష్టి పెడతారు. మొత్తానికి ఈ ముగ్గురు నేతలు హాజరవుతున్నారా లేదా, ఒకవేళ వస్తే విచారణలో ఏమి చెబుతారు, ఈ వ్యవహారం తర్వాత ఎటు వెళుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. కేసీఆర్కు జారీ అయిన నోటీసులపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణ ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని విమర్శిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. రెండు 2017లో భూసేకరణ సమయంలో 300 మంది రైతులపై కేసీఆర్ ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని, ఆ కేసులను ఇటీవల కోర్టు కొట్టివేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్కు నోటీసులు జారీ కావడం రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టడం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడం బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఈ విచారణ ఫలితాలు బీఆర్ఎస్ భవిష్యత్తును, అలాగే రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ఆసక్తికరంగా ఉంది. మరి విచారణలో ఏం తేలుతుందన్నది వేచి చూడాలి.